నీట్ లేదు, వస్తాయి నీళ్ళు వచ్చినా కానీ నీట్గా రాలేదు. అవి బాగా శుద్ధం లేదు. ఈ ఈదులో అందరికీ వాంతులు బేదులు అన్నీ ఉన్నాయి పిల్లలు కాటినింటి. మాకు కూడా మా కాళ్ళు ఇవి అవి నొప్పులు ఉంటే ఏమోలే అంటే ఈ నీళ్ళు నింటినే మాకు ఇబ్బందిగా ఉంది. ఈ నీళ్ళు మాకు బోరు ఈ ఏసీ కాలనీకి యాయిల్లా క్లీన్గా మాకు నీళ్లు శుభ్రంగా వస్తే మాకేం అవసరం ఏం లేదు. నీళ్లు సరిగా లేవని చెప్పి మీరు ఎవరన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? ఇంకా లేదు సార్, ఇంకా ఇప్పటికి ఏం లేదు. ఇది పాపలముని ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు మేము చెప్తా ఉంటాం. ఇప్పుడు ఆయన టైం కూడా నిన్నటి అట్లే అయ్యమ్మ బాగా పోయినాయమ్మ శవంతో వచ్చేసా. ఇప్పుడు మా మరిది కొడుకు కూడా ఇప్పుడు గ్లూకోజులు 2 బాతా ఉన్నాయి. అట్లుంది సార్ మాకు. ఇంకేంలే చెప్పండి అమ్మా మీరేమో. పి బాబు బేల్పల్లి. ఏం జరిగింది మీ ఊర్లో? సార్ ఊర్లో వాటర్ ప్రాబ్లము, దాని నీళ్ళు ట్యాంక్ కడిగవలేరు, దానికని వాంతులు బేదులు అట్లా చెప్పేసి మేము హాస్పిటల్కి పోతున్నాయి. నా కొడుకుని తీసుకొని వెంటనే మళ్ళీ మా అన్న కొడుకు వచ్చా, మళ్ళీ మా ఆయనని ఆడే చేసి అంత మేము బెడ్లో ఉంటుంది. వాటి నుండి మళ్ళీ తిరుపతికి మా ఆయన వేసి పంపిస్తుంది. మళ్ళీ మా అన్న కొడుకులు ఈడే ఉన్నారు, పల్నాడులో ఉన్నారు. నా కొడుకుని తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికాడ పెట్టుకున్నాం సార్. మేము డాక్టర్ చెప్తుంది, మేడం మీ మాది వాటర్ ప్రాబ్లం అని చెప్తే మేము బేల్పల్లి మీద కంప్యూటర్ ఇస్తాము, మీరు బెడ్ మీద పడుకుంటారు. కానీ మళ్ళీ టక్కన అతను రారు. మళ్ళీ పరిగెత్తి సీరియస్ అయిపోతే మేము వేడి అప్పుడు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు పరిగెత్తి వస్తారు, అప్పుడు చూస్తారు సార్. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం ఉంటే బేల్పల్లి వాటర్ సరిలేదు, ట్యాంకులు కడిగలదు. దానివల్ల ఈ మాదిరి వాంతులు బేదులు. డాక్టర్లు అడిగితే వాళ్ళు రిపేర్ చేస్తామంటారు. బెడ్ దాకా వచ్చారు, సరిగ్గా చూసేలా. ఇక్కడ కింద పోతా ఉంటుంది, పైన కడతా ఉండేది. చెప్తే వాళ్ళు చిత్తూరు రాయిస్తారు, చిత్తూరు పోతే తిరుపతికి రాస్తారు. మరి అది గవర్నమెంట్ డాక్టర్ల పైన మీరు ఎవరికన్నా ఫిర్యాదు చేయమన్నా చేసినారా? ఫిర్యాదు చేసినాము. ఆడే వారం దిన ఉన్నాం సార్ మేము ఆడ హాస్పిటల్. మొన్నే వచ్చింది కాదు, మొన్న వచ్చింది. నేను అటు నా కొడుకుని తీసుకున్నాను. ఇప్పుడు వారం నుండి మేడం, ఇది వారం నుంచి అధికారులు ఎవరు కూడా నేను వచ్చిన్నారు. నేను మన పల్లెటూరులో ఇట్లా ఈ మాదిరి చెప్తే మళ్ళీ అప్పటికప్పుడే వాళ్ళు రాసుకొని బయట బిల్కి పంపిస్తామండి. అప్పటికప్పుడు బయట బిల్కి ఫోన్ చేసి చెప్పి అందరిని అడ్మిట్ చేసినప్పుడు నేనే ఉన్నాను. బెడ్లకి అంతా అడ్మిట్ చేసింది ఆ పేషెంట్.